హాయ్ అండి, వెల్కమ్ టు సిరి క్రియేటర్స్. ఇవాళ రెసిపీ చేపల ఇగురు. చేపల ఇగురు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో పచ్చిమిరపకాయలు అలాగే ఒక 4 ఆనియన్స్ నేను పేస్ట్ చేసుకున్నానండి. 4 ఆనియన్స్ పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇది ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అది పచ్చివాసన పోయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా కారం, ఉప్పు వేసేసి కలుపుకోవాలి. ఇందులోనే ధనియాలు, జీలకర్ర పౌడరు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి మసాలా అంతా కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మన చేప ముక్కల్ని చూపిస్తున్న విధంగా ఈ మసాలాలో వేసి కలుపుకోండి. ఈ చేప ముక్కలు నేను ముందుగా చేపలు వాష్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. ఈ ముక్కలన్నీ వేసేసి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇగురుకు సరిపడా వాటర్ వేసేసి కలుపుకోవాలండి. ఈ వాటర్ వేసిన తర్వాత కలిపేటప్పుడు గరిటతో కలపకూడదండి. గరిటతో కలిపితే ముక్క విడిపోతుంది. సో వీడియోలో చూపించినట్టు కడాయితో క్లాత్ పట్టుకుని కలుపుకోవాలి. అంతేనండి. ఇగురు దగ్గర పడిన తర్వాత అందులో కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసేసుకున్నామండి. చేపల ఇగురు రెడీ.